అమెరికాతో శాంతి చర్చలు ఆలస్యం కావడానికి ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కారణమనే ప్రచారం జరుగుతోంది. అమెరికాతో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు మాత్రమే ఉందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. శాంతి చర్చల్లో పాల్గొనే ఇరాన్ ప్రతినిధులకు ఆయన్ను కలవటం చాలా కష్టమైన పని అని, అందుకే చర్చలు ఆలస్యం అవుతున్నాయని తెలిపాయి. మరోవైపు ఖమేనీ పరిస్థితి బాగోలేదని, ఇరాన్ పగ్గాలు ఐఆర్జీసీ గుప్పిట్లోకి వెళ్లిపోయాయనే మరో వాదన కూడా వినిపిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలు ఆలస్యం కావడానికి ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అదృశ్యమే కారణమని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. అంటే దాదాపు 8 నుంచి 12 అణుబాంబులు తయారు చేయడానికి ఆ యురేనియం సరిపోతుంది. అది అమెరికాకు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం సుప్రీం లీడర్ ముజ్తబా తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే శాంతి చర్చలు జరపాల్సిన ప్రతినిధులకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్కు చెందిన అతివాద నేతలు ఐఆర్జీసీ యురేనియం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇరాన్లో అంతర్గతంగా చర్చలు కొనసాగుతూనే ఉండటంతో ఒప్పందం ఎటూ తేరడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఐఆర్జీసీలో కమాండర్ మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని నేరుగా కలవగల ఏకైక వ్యక్తి ఆయన మాత్రమేనని తెలుస్తోంది. ఈ విధంగా ముజ్తబా ఖమేనీని అధ్యక్షుడు పెజెష్కియాన్తో సహా ఎవరు కలవాలన్నా ఐఆర్జీసీ అనుమతి తప్పనిసరి. ఖమేనీని కలిసేందుకు ఐఆర్జీసీ అనుమతి ఇవ్వకపోవడం వల్ల పార్లమెంటు స్పీకర్ మహ్మద్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వంటి వారికి ఏమీ పాలుపోలేని పరిస్థితి నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ముజ్తబా ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ తెలిపింది. ఈ క్రమంలో ఖమేనీ పేరు చెప్పి ఇరాన్కు చెందిన కొందరు రాజకీయ, సైనిక ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే మరో వాదన కూడా ఉంది. ముజ్తబా ఖమేనీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఫోన్ ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని రాయిటర్స్ కథనం పేర్కొంది. అమెరికాతో జరపాల్సిన చర్చలపై ఆయనే నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని అమెరికా అంటోంది. ఆయనకి ఇరాన్లో లేదా ఇతర ప్రాంతాల్లో చికిత్స జరుగుతోందనే ప్రచారం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైనప్పటి నుంచి ఖమేనీ బయటి ప్రపంచానికి కనిపించలేదు. అప్పుడప్పుడు ఆయన స్వరంతో కూడిన ఆడియో ప్రకటనలను మాత్రం ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది.